హలో అండి, వెల్కమ్ టు లాస్యాస్ కిచెన్ అండ్ క్రియేటివిటీ ఛానల్. ఈ బ్లౌజ్ నేను ఇంట్లోనే నార్మల్ నీడిల్ అండ్ నార్మల్ థ్రెడ్తో రెడీ చేసుకున్నానండి. దీన్ని కంప్లీట్ వీడియో అప్లోడ్ చేశాను, చూడండి. నార్మల్గా ఈ గమ్ అయితే మనకు ఐడియానే ఉంటుంది కదా. మనం చైన్ లేస్ని అండ్ గోల్డ్ బాల్ లేస్ని, కొన్ని కుందన్స్ని, కొన్ని పర్ల్స్ని యూజ్ చేసి దీన్ని డిజైన్ చేసుకుందాము. కంప్లీట్గా వీడియో చూడండి, స్టెప్ బై స్టెప్ డిజైన్ చేసుకుంటూ వెళ్తాను. మీకు కంప్లీట్గా అర్థమయ్యి మీరు కూడా ఇంట్లోనే రెడీ చేసుకున్నంత ఈజీగా మీకు అనిపిస్తుంది. ఇలా మనం ఈ కుందన్స్ని గమ్ పెట్టుకుంటూ మనం వీటిని అతికించుకోవాలి. వీటిని స్టిచ్ చేసుకోవాల్సిన అవసరం లేదు. ఇది కంప్లీట్గా గమ్ముకి అతుక్కుపోతాయి అన్నమాట. ఒక 15 to 20 minutes దాన్ని వదిలేస్తే అతుక్కుపోతాయి. వీటికి స్టిచ్ చేయాల్సిన అవసరం అసలుకే లేదు. మధ్యలో రౌండ్ది కుందన్ పెట్టుకోవచ్చు. దీని సారీ కలర్ వచ్చేసి గ్రీన్ అండి, అందుకని నేను గ్రీన్ కాంబినేషన్లో తీసుకున్నాను. ఇలా రౌండ్గా వేసేసుకోవాలి 1 by 1. తర్వాత గ్రీన్ బీడ్ ఒకటి పెట్టుకుందాము. ఈ గ్రీన్ బీడ్తో ఒక డిజైన్ ఎలా చేస్తానో చూడండి. ఈ గ్రీన్ బీడ్స్ మనము గమ్తో సేమ్ అతికించుకోవాలి. 15 to 20 minutesలో ఆరిపోతుందండి. ఇలా మనము బ్యాక్ సైడ్ 2 స్టిచెస్ వేసుకోవాల్సి ఉంటుంది. 2 సార్లు కుట్టాలి బ్యాక్ సైడ్, ఎందుకంటే ఊడిపోకుండా ఉంటుంది. మనం నార్మల్ థ్రెడ్ని యూజ్ చేస్తున్నాం కాబట్టి డబల్ థ్రెడ్ని తీసుకోవాలి. డబల్ దారాన్ని తీసుకొని కుట్టుకోవాల్సి ఉంటుంది. సింగిల్గా తీసుకుంటే ఊడిపోతుంది. ఇలా అన్నిటికీ మనము స్టిచ్ వేసుకోవాలి. ఇలా ఫస్ట్ మనం లేస్ని అతికించుకున్నాం కదా, దానికి కూడా మనము కిందికి పైనకి సూదిని దింపుకుంటూ మనము బ్యాక్ సైడ్ కుట్టేసేయాలి. దాన్ని మొత్తం రౌండ్గా కుట్టాలి. ఇలా బ్యాక్ సైడ్ డిజైన్కి బ్యాక్ సైడ్ పెట్టుకున్న గ్రీన్ పైల్కి మనము ఈ చిన్న చిన్న గోల్డ్ బాల్స్ని రౌండ్గా కుట్టుకొని, మనం బ్యాక్ సైడ్ బంచెస్ వేసుకున్న ఫ్లవర్స్కి ఉన్న గొట్ట పూసలు ఉన్నాయి కదా, వాటితో డిఫరెంట్గా డిజైన్ చేస్తాను, చూడండి.
మనం బ్యాక్ సైడ్ చిన్న చిన్న ఫ్లవర్స్ లాగా కుట్టేసుకోవాలి. ఇదంతా గ్రీన్ బీడ్ ఆరిపోయిన తర్వాతనే కుట్టాలి. ఇలా అన్నిటికీ బ్యాక్ సైడ్ ఎన్నైతే గ్రీన్ పర్ల్స్ వచ్చాయో వాటన్నిటికీ సేమ్ ఇలానే కింద చిన్న ఫ్లవర్ లాగా ఇచ్చి గోల్డ్ బాల్స్తో డిజైన్ ఇవ్వాలి. నెక్స్ట్ హ్యాండ్స్ని కూడా మనము కిందికి హ్యాంగింగ్ డిఫరెంట్లో డిజైన్ చేసుకుందాము. కంప్లీట్గా వీడియో చూస్తే మీకు అర్థమవుతుంది. మీకు ఈ కావాల్సిన మెటీరియల్ తీసుకోవడానికి మీకు 500 to 600 కంటే ఎక్కువ అస్సలే పట్టదండి. మీరు అంతలోపే మీరు ఇలాంటి డిజైన్ని ఇంట్లోనే రెడీ చేసుకోవచ్చు. బ్లౌజుకున్న బ్లౌజ్ కలర్ దారాన్ని మాత్రమే మనం తీసుకోవాలి. డబల్ అంటే 4 rows పెట్టాల్సి ఉంటుంది నీడిల్కి, ఓకేనా. ఇంకా హ్యాండ్స్కి ఇచ్చే డిఫరెంట్ డిజైన్ని చూడడానికి కంప్లీట్ వీడియో మీరు వాచ్ చేస్తే మీకు కంప్లీట్గా అర్థమవుతుంది. ఈ వీడియో కనుక ఈ డిజైన్ కనుక మీకు నచ్చినట్టయితే వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని ఇలాంటి క్రియేటివిటీ వీడియోస్ మీకు డిజైన్స్ కావాలి అనుకుంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. బెల్ ఐకాన్ని క్లిక్ చేస్తే ఎప్పటికప్పుడు నోటిఫికేషన్స్ మీకు వస్తూ ఉంటాయి. ఇలా హ్యాండ్స్కి కూడా మనము గోల్డ్ లేస్, బాల్ లేస్ ఇవి రెండు పెట్టుకొని ఆరిన తర్వాత నార్మల్ నీడిల్తో ఇలా అన్నిటికీ స్టిచెస్ వేయాలి. ఎందుకంటే మనం వాటర్లో పెట్టినా కూడా ఇది ఊడిపోకుండా ఉంటుంది. నార్మల్గా బ్లౌజ్ రెడీ చేసుకునే వాళ్ళందరూ ఇలా డబల్గా వెయ్యరు నాకు తెలిసి. ఇలా మనం మళ్ళీ సూదితో మళ్ళీ కుట్టుకుంటే అసలు అది ఎటు జరిగిపోకుండా డిజైన్ అనేది మనకు పర్ఫెక్ట్గా అంతే ఉంటుంది. తర్వాత మనము బ్లౌజ్కి హ్యాంగింగ్స్ పెట్టుకుందాము. ఇలా చిన్న కుందన్స్ మనం బ్యాక్ సైడ్ బంచెస్ ఇచ్చాం కదా ఫ్లవర్స్ బార్డర్కి, అవి ఇలా ఒక్కొక్కటి పెట్టుకొని డిఫరెంట్ స్టైల్లో డిజైన్ చేసుకుందాము.
మనం బ్లౌజ్కి రౌండ్గా ఈ గోల్డ్ బాల్స్ని కుట్టుకోవాలి. ఎందుకంటే బ్యాక్ సైడ్ వేసిన గ్రీన్ పర్ల్కి కొంచెం డిజైన్ మ్యాచ్ అవుతుంది కాబట్టి నేను ఇలా సెలెక్ట్ చేశాను డిజైన్ని. ఇంకా మనం గొట్ట పూసలతోని కూడా ఈ హ్యాండ్కి కూడా డిఫరెంట్గా డిజైన్ చేస్తాను చూడండి. ఇదన్నీ మనం గమ్ము పెట్టుకొని ఆరిన తర్వాత మాత్రమే మనం దీన్ని కుట్టగలుగుతాము. ఇది కంప్లీట్గా నేను 1 వీక్ టు 10 డేస్లో కంప్లీట్ చేశానండి. ఇది మనం ఇలా వన్ బై వన్ అన్నీ పెట్టేసుకొని 2 హ్యాండ్స్కి డిజైన్స్ చేసుకోవాలి. దీనిలో మనము ఈ గోల్డ్ బాల్స్ని తీసుకొని ఇలా మధ్యలో గొట్టపూసలను యూజ్ చేస్తూ డిఫరెంట్ స్టైల్లో డిజైన్ చేస్తాను చూడండి. ఇలా 2 హ్యాండ్స్కి మనం కవర్ చేసేయాలి. నేను అన్నీ ఒక్కొక్కటిగా చూపిస్తున్నాను, ఫైనల్గా మొత్తం బ్లౌజ్ చూపిస్తాను.